Yeah, so uh, good afternoon to all. Actually, I thought of continuing my classes in English, but uh, I know we cannot understand things in English properly. I thought, okay, I'll continue with uh, mother tongue wherever required. We'll work out with mother tongue, uh, and some locations we are supposed to work out with English, so we'll work out with English even. But I decided not to come out with the entire class in English. As such, I'm working out in other countries like European countries or America. Like, right? Okay. On completion of previous two classes, say one, how a professional is supposed to understand computers was my first video. సో దానిలో ఏం చెప్పుకున్నామంటే సైకిల్ వాడే మనుషులు రెండు రకాలు. ఒకటి ఒక చోట నుంచి ఇంకొక చోటికి వెళ్ళడానికి సైకిల్ వాడుకునేవాళ్ళు. ఇంకొకటి సైకిల్ని రిపేర్ చేయడానికి వాడుకునేవాళ్ళు. సో సైకిల్ని వాడుకొని ఒక చోట నుంచి ఇంకొక చోటికి వెళ్ళే వాడి నాలెడ్జ్ లెవెల్ వేరు. అండ్ సైకిల్ని రిపేర్ చేయాలన్న అనుకున్న వాడి నాలెడ్జ్ లెవెల్ వేరు. సైకిల్ రిపేర్ చేయడం నేర్చుకునేటప్పుడు అక్కడ ఎవడైతే నేర్పుతున్నాడో వాడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి నేర్పుతూ వస్తాడు. అది నేర్చుకుంటూ వచ్చిన తర్వాత హీ కెన్ బికమ్ ఏ ప్రొఫెషనల్. హీ కెన్ హ్యావ్ హిస్ ఓన్ సైకిల్ రిపేర్ షాప్ లైక్ థింగ్. అలాగే కంప్యూటర్స్లో కూడా అలాగే ఉంటుంది. కంప్యూటర్ బడి ఒక వస్తువు అంతే. ల్యాండ్లైన్ ఫోన్ వాడిన రోజుల్ని ఇప్పుడు జనరేషన్లో ఉన్న వాళ్ళు చూశారు. బటన్స్ ఉన్న నోకియో ఆ మొబైల్ని చూశారు. ఇప్పుడు ఆండ్రాయిడ్ వర్క్ అవుతున్న మొబైల్స్ని చూశారు. పీపుల్ ఆర్ అడాప్టింగ్. ఓకే, వీ కెన్ ఈవెన్ అడాప్ట్ టు గెట్ అడాప్టెడ్ విత్ ఎ కంప్యూటర్ ఆల్సో. బట్ ప్రాబ్లమ్ ఈజ్ కంప్యూటర్ అన్న వెంటనే ప్రతి ఒక్కరూ అదొక పెద్ద టెక్నికల్ విషయం అని చెప్తారు. కాబట్టి మనం ఆ, దాన్ని అర్థం చేసుకోవడానికి మనకు అర్థం అవ్వదులే అని వదిలేస్తాం. ఈజ్ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం అర్థం చేసుకునేటప్పుడు సి నాలెడ్జ్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ లాట్ మెనీ వేస్. మన ఇండియన్ కల్చర్ వేరు, వెస్టర్న్ కల్చర్ వేరు. టెక్స్ట్ బుక్స్ వాడు రాస్తారు, మనం చదవాలి. వాడు రాసినప్పుడు ఎలా రాస్తారు అని అంటే దట్ ఈజ్ లైక్ దట్ అని రాస్తారు. మనం అర్థం చేసుకునేటప్పుడు మనకి పెద్ద ప్రాబ్లం ఎక్కడ అంటే దట్ అన్న వెంటనే అది అనే ఫీలింగ్ వస్తుంది. అది అన్న వెంటనే అది మనకు చాలా దూరమైనది. దూరంగా ఉన్నదాన్ని మనం అది అంటాం, దగ్గరగా ఉన్నదాన్ని ఇది అని అంటాం. ఈజ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. అది అన్న వెంటనే వీ డిసైడ్ అది మనకు సంబంధం లేని విషయం, చాలా దూరంగా ఉన్నది, మనకు అర్థం కాదు, అర్థం చేసుకోలేము అని మనము మనసులో ఒకసారి ఫిక్స్ అయిపోతాం. కాబట్టి మనకు విషయాలు అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టం అవుతుంది. ఈజ్ ఫస్ట్ థింగ్. కానీ పని చేసేది మాత్రం మనమే. మనము పని చేసేటప్పుడు మనము దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనే విషయాలు మనకి పుస్తకాలలో ఉండవు. ఎందుకనంటే పుస్తకాలు దే మస్ట్ బి ఆల్వేస్ ఇన్ ప్యాసివ్ వాయిస్ అని అంటారు. కాబట్టి అన్ని బుక్స్ అలాగే ఉంటాయి. మనము యాక్టివ్ వాయిస్లో సెంటెన్స్ని అర్థం చేసుకుంటే కానీ యాక్టివ్ వాయిస్లో మనము కంప్యూటర్తో పని చేయాలండి. నాట్ ఓన్లీ కంప్యూటర్, అసలు ప్రపంచంలో ఏ పని చేయాలన్న మానవత్వం గురించి అందరూ మాట్లాడేస్తారు. కానీ మనిషిగా బతకాలంటే అందరికీ కష్టం. ఎందుకనంటే ఎవడికి నచ్చిన డెఫినేషన్ వాడు ఇచ్చుకుంటాడు. అలా కాకుండా కాస్త ఓపికగా విషయాలని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. అండ్ సెకండ్ వీడియోలో వీ కమ్ అక్రాస్ ఎలక్ట్రానిక్స్ అంటే ఏమి. సో ప్రపంచంలో ఎలక్ట్రానిక్స్ అన్న వెంటనే ప్రతి వస్తువు, అది ఏ వస్తువైనా కానీ ఎలక్ట్రానిక్ డివైస్ అన్న వెంటనే అది జీరోస్ వన్స్ ఫార్మేట్తో పనిచేస్తుంది. మన కంప్యూటర్ కూడా ఎలక్ట్రానిక్ డివైస్ కాబట్టి మన కంప్యూటర్ కూడా బైనరీ సిస్టంతో పనిచేస్తుంది. అంతేకాని కంప్యూటర్ మాత్రమే బైనరీ సిస్టంతో పనిచేస్తుంది. వెరీ బేసిక్ థింగ్. పాసివ్ వాయిస్లో చెప్తే కంప్యూటర్ అండర్స్టాండ్స్ బైనరీ సిస్టమ్. యాక్టివ్ వాయిస్లో చెప్తే కంప్యూటర్ బైనరీ సిస్టమ్తో పని చేస్తుంది. అది ఒక వస్తువు, అది అర్థం చేసుకుంటుంది అని మనం తప్పుగా అర్థం చేసుకోరాదు. రైట్. అండ్ లాస్ట్ వీడియోలో ఒక టాపిక్ లెఫ్ట్ ఈజ్ కీబోర్డ్లో 5 అని టైప్ చేస్తే 101గా మిస్టర్ ఎక్స్ కన్వర్ట్ చేసి ట్రాన్స్ఫర్ చేస్తాడు. అంటే కీబోర్డ్ లోపల ఒక మనిషి ఉంటాడా? ఈజ్ అ బిగ్ క్వశ్చన్.
Okay, those things we'll have a discussion today. Now, you take any electronic device, every electronic device has two kinds of components, hardware అండ్ సాఫ్ట్వేర్. సో హార్డ్వేర్, ఈ పదాలు కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. హార్డ్వేర్ అంటే జనరల్గా అందరూ చెప్పే స్టేట్మెంట్ ఎలా ఉంటుందంటే హార్డ్వేర్ దట్ యూ కెన్ టచ్ అండ్ సీ. ఐ యూజ్లెస్ స్టేట్మెంట్. ఆ, దీంతో మనం తప్పుగా ఏం డిసైడ్ అవుతాము అంటే రాజుగారి పెద్ద భార్య మంచిది అనే స్టేట్మెంట్ విన్న వెంటనే మనం ఎలా అయితే చిన్న భార్య చెడ్డది అని డిసైడ్ అవుతామో అలా హార్డ్వేర్ దట్ కెన్ బి టచ్డ్ అండ్ సీన్ అన్న స్టేట్మెంట్ని పట్టుకొని సాఫ్ట్వేర్ దట్ యూ కెనాట్ టచ్ అండ్ సీ అని ఒక తప్పు అర్థాన్ని తీసుకుంటాం, అక్కడికి ఆగిపోతాం. ఆ తర్వాత సాఫ్ట్వేర్ గురించి ఎవ్వరు మాట్లాడరు. కాబట్టి సాఫ్ట్వేర్ ఈజ్ ద బిగ్గెస్ట్ టెక్నాలజీ ఇన్ ది లైఫ్, మనకు అర్థం కానిది టెక్నాలజీ అంటే. Now let us see these things properly. Hardware. The physical components are okay. I'm not good at typing. Could be Madhulo spelling mistakes on type. Don't worry. Read the content rather than spellings. The physical components are called hardware components. Nothing is, these are physical components. Physical components అంటే భౌతికమైన వస్తువులు. ఇవి ఫిజికల్ కాంపోనెంట్స్ కాబట్టి యూ కెన్ టచ్ అండ్ సీ. చాలా బేసిక్ థింగ్. అది ఫిజికల్ కాంపోనెంట్ కాబట్టి యూ కెన్ టచ్ అండ్ సీ ఈజ్ అ బేసిక్ కోర్ స్టేట్మెంట్. అంటే సాఫ్ట్వేర్ అంటే నాన్ ఫిజికల్ కాంపోనెంట్ అని చెప్పొచ్చు సార్ అంటే ఆబ్వియస్లీ ఇట్ ఈస్ నాట్ ఎ ఫిజికల్ కాంపోనెంట్ లిటరల్లీ. ఇట్ ఈస్ సంథింగ్ లైక్, ఫర్ ఎగ్జాంపుల్, మీరు మీ పక్కన ఉన్న మనిషిని ఒకసారి చూడండి. ఆ మనిషి ఏదైనా ఒక వస్తువుని చూస్తున్నాడని అనుకోండి. మీకు ఆ వస్తువు కనిపిస్తుంది, చూస్తున్న మనిషి కనిపిస్తాడు, అతని కళ్ళు కనిపిస్తాయి, అతను చూస్తున్న చూపు మీకు కనిపించదు. ఇస్ అ బేసిక్ థింగ్. నౌ ఇప్పుడు కన్ను ఈజ్ అ ఫిజికల్ కాంపోనెంట్. యూ కెన్ టచ్ అండ్ సీ యువర్ ఐ, బట్ యూ కెనాట్ టచ్ అండ్ సీ యువర్ సీయింగ్ కెపాసిటీ. మీ చూపుని మీరు టచ్ చేసి చూడలేరు. మీ చూపుని మీరే చూడలేరు, టచ్ చేయలేరు. ఈజ్ అ బిగ్గెస్ట్ కాన్సెప్ట్. సే ఇప్పుడు చూపు అనే దాన్ని మీరు కంటి యొక్క సాఫ్ట్వేర్గా డిసైడ్ అవ్వచ్చు. కాకపోతే కంటి యొక్క సాఫ్ట్వేర్గా డిసైడ్ అవ్వచ్చు అని అంటే అది బయాలజికల్ టర్మినాలజీలో ఏదో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, ఫోటాన్, ఇంగ్లీష్ వాళ్ళకి ఏమీ దొరకకపోతే ఏదో ఒకటి మేము కనుక్కున్నామని ఒక రీసెర్చ్ పేపర్ రాసేసి కొత్త కొత్త పేర్లు పెట్టేసి మాట్లాడేస్తారు. అండ్ ఎవరిలో వాళ్ళకి కన్ఫ్యూజన్ ఉంటుంది. వాడు నేను చెప్పింది కరెక్ట్ అంటాడు. ఎవడు ఎక్కువ డబ్బులు ఇస్తే వాడి పేరుతో పుస్తకాలు రాసేస్తారు. ఆ పుస్తకాలు మీ నెత్తినేసి చదివేయండి అంటారు. బట్ ఇంతకంటే ఎక్కువ అర్థం చేసుకోవడానికి నిజంగా అక్కడ ఏం లేదు. సే సాఫ్ట్వేర్ ఈజ్ అ నాన్ ఫిజికల్ కాంపోనెంట్. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన పద్ధతి. ఇప్పుడు దీన్ని టెక్నికల్గా అంటే మనకు అర్థం కానట్లు ఎలా చెప్తారు అంటే ఇట్ ఈజ్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అని చెప్తారు. సే సాఫ్ట్వేర్ ఈజ్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. మరి ఎవరు ఇస్తారు ఈ ఇన్స్ట్రక్షన్స్? ఈజ్ అ బిగ్ క్వశ్చన్. వీటిని ప్రోగ్రామర్సే ఇస్తారు. ఓకే, సో ప్రోగ్రామర్స్ ఇస్తారు. ఆ ఆ ప్రోగ్రామ్ ఈవెన్ బీటెక్ లెవెల్లో మీరు చేసిన ప్రోగ్రామ్స్ అన్నీ కూడా సాఫ్ట్వేర్ కాంపోనెంట్సే. మీరు టైప్ చేసిన ప్రోగ్రామ్ మీకు కనిపిస్తుంది కానీ ఆ ప్రోగ్రామ్ రన్ అయ్యేటప్పుడు అది రన్ ఎలా అవుతుంది అన్నది ఎవరికి కనిపించదు. రైటా? సే సాఫ్ట్వేర్ ఈజ్ సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్. ఓకే, ఇప్పుడు ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సాఫ్ట్వేర్ ఈజ్ సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్. ప్రోగ్రామ్స్ అంటే మన లాంటి ప్రోగ్రామర్స్ తయారు చేస్తారు. దాన్ని పక్కకు పెట్టండి. ప్రోగ్రామ్ అన్న పదానికి మళ్ళీ డెఫినేషన్ ఇచ్చుకుందాం. ఇట్ ఈస్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. అట్లా అంటే ఏమి అలానే ఎందుకు అర్థం చేసుకోవాలి? పుస్తకాల్లో వేరే రాసుంది కదా. సో యాజ్ సచ్ పుస్తకాల్లో చెత్తా చెదరం దండిగా ఉంటుంది. అందరూ మీకు అర్థమయ్యేలా చెప్పాలని ఎవరు రాయరు. వాళ్ళు వాళ్ళకి అర్థమైంది రాస్తారు. మీరు అర్థం చేసుకుంటే మీ అదృష్టం, లేకపోతే మీ కర్మ. దిస్ ఇస్ వాట్ జనరలీ గోస్ ఆన్ విత్ ఎనీ టెక్స్ట్ బుక్ ఇన్ ఎనీ సబ్జెక్ట్, బికాస్ everybody is following that passive voice statements in the textbooks, giving a declarations without letting you know what you are supposed to do. Now, software is set of programs. It is further classified into two types. One is system software, second one is application software.
Now, I give a definition like the software that is must for running a computer system is called system software. అండ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఐ గివ్ ఎ డెఫినేషన్ ప్లస్ ఐ గివ్ ఎ డెఫినేషన్ ఏం లేదు, ఇది జనరల్గా అందరూ ఇచ్చిన డెఫినేషనే. దీన్ని కరెక్ట్గా అర్థం చేసుకుంటే వీ కెన్ మేకప్ థింగ్స్ వెరీ ఈజీలీ. ద సాఫ్ట్వేర్ బై అప్లయింగ్ విచ్ వీ కెన్ ఎన్హాన్స్ ఫీచర్స్ ఆఫ్ ది సిస్టమ్ ఈజ్ కాల్డ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్. సో లెట్ us go for అవర్ ఓన్ అండర్స్టాండింగ్. మనకు రిక్షా తొక్కే వాళ్ళకి డిఫరెన్స్ని చూసారనుకోండి. మనకి రిక్షా తొక్కే వాళ్ళకి డిఫరెన్సెస్ అంటే చాలా చెప్పేయగలం. వాళ్ళకి ఇంగ్లీష్ రాదు, మాకు ఇంగ్లీష్ వచ్చు. వాళ్ళకి మ్యాథ్స్ రాదు, మాకు మ్యాథ్స్ వచ్చు. వాళ్ళకి ఫిజిక్స్ రాదు, మాకు ఫిజిక్స్ వచ్చు. ఆల్ దిస్ ఇస్ ఓకే. రిక్షా తొక్కే వాళ్ళకి మనకి సిమిలారిటీస్ ఏమున్నాయి ఈజ్ వాట్ అన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. రిక్షా తొక్కే వాళ్ళకి మనకి సేమ్ కైండ్ ఆఫ్ ఫీచర్స్ ఏమున్నాయి అంటే వాళ్ళు నడవగలరు, మనము నడవగలం. వాళ్ళు మాట్లాడగలరు, మనం మాట్లాడగలం. వాళ్ళు చూడగలరు, మనం చూడగలం. నౌ హ్యావ్ ఎ బేసిక్ క్వశ్చన్. ఒక మనిషి మనిషిగా బతకాలంటే వాడికి తినడం, తిరగడం, మాట్లాడడం, చూడడం, వినడం ఇవి వస్తే చాలా. వాడికి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఆస్ట్రాలజీ, ఆస్ట్రానమీ ఇవన్నీ వచ్చి ఉండాలి. ఇఫ్ యూ స్టార్ట్ థింకింగ్, ఒక మనిషి మనిషిగా బతకాలంటే వాడికి నడవడం, మాట్లాడడం, తినడం, తిరగడం, చూడడం, వినడం ఇవి వస్తే చాలు. మ్యాథ్స్ వస్తే వాడు ఇంకొంచెం కంఫర్ట్గా బతుకుతాడు. ఫిజిక్స్ వస్తే ఇంకొంచెం కంఫర్ట్గా బతుకుతాడు. అదర్వైజ్ వాడికి నడవడం, తినడం, తిరగడం, చూడడం ఇదేవి రావనుకోండి, వాడికి మ్యాథ్స్, ఫిజిక్స్ వచ్చినా ఉపయోగం లేదు. ఇట్ ఈస్ ఇట్ బికమ్స్ ఎ డెడ్ బాడీ దట్ రైట్. సో సిమిలర్లీ ఈ కెపాసిటీస్ని తీసుకుంటే ఒక మనిషి మనిషిగా బతకాలంటే వాడికి కావాల్సిన కెపాసిటీస్, ఒక మనిషి ఎక్కువ కంఫర్ట్గా సమాజంలో వాడు అందరికీ ఉపయోగపడాలి అంటే వాడికి కొన్ని కెపాసిటీస్ ఉండాలి. లైక్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్, వాట్ ఎవర్ అదర్ లైవ్లీహుడ్ ఎడ్యుకేషన్. సో సిమిలర్లీ సిమిలర్లీ ఎలా అయితే మనిషి మనిషిగా బతకడానికి కావాల్సిన క్యాపబిలిటీస్, మనిషికి ఉన్న ఫీచర్స్ సమాజానికి ఉపయోగపడేలా కొంచెం ఎక్కువ ఫీచర్స్ని డెవలప్ చేసుకున్న క్యాపబిలిటీస్గా క్లాసిఫై చేశామో, అలాగే కంప్యూటర్ సాఫ్ట్వేర్ని రెండు రకాలుగా క్లాసిఫై చేశారు. ఒక కంప్యూటర్ లాగా పనిచేయాలంటే ఆ కంప్యూటర్లో కొంత సాఫ్ట్వేర్ ఉంటే కానీ కంప్యూటర్ లాగా పనిచేయదు. అలాంటి సాఫ్ట్వేర్ని సిస్టమ్ సాఫ్ట్వేర్ అని అంటారు. ఏ సాఫ్ట్వేర్ని అప్లై చేసి కంప్యూటర్కు ఉన్న ఫీచర్స్ని మనము ఎన్హాన్స్ చేయగలమో ఆ సాఫ్ట్వేర్ని అప్లికేషన్ సాఫ్ట్వేర్ అని అంటాము. ఒక చిన్న ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇక్కడ నేనేదో టైప్ చేశాను, సమ్ స్పెల్లింగ్ తప్పు ఉంది. ఇప్పుడు ఈ స్పెల్లింగ్ తప్పుని మామూలుగా ఇక్కడైతే అది రెడ్ అండర్లైన్లో కనిపిస్తుంది కదా, అంటే దీనిలో రెడ్ అండర్లైన్లో కనిపించలేదు బికాజ్ ఇట్ ఈస్ నోట్ ప్యాడ్. ఇప్పుడు ఇదే స్పెల్లింగ్ నేను ఎంఎస్ వర్డ్లో టైప్ చేస్తే అది నువ్వు స్పెల్లింగ్ తప్పు టైప్ చేసావని చూపిస్తుంది. ఈజ్ అ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఈ మస్ట్ అన్నదాన్ని నేను బోల్డ్ చేయాలి అంటే నోట్ ప్యాడ్లో నేను దీన్ని మాత్రమే నేను బోల్డ్ చేయలేను. మొత్తం టెక్స్ట్ని కావాలంటే బోల్డ్ చేయొచ్చు, దీన్ని మాత్రమే నేను బోల్డ్ చేయాలి, దీనికి కలర్ అప్లై చేయాలి అంటే కుదరదు. అదే ఎంఎస్ వర్డ్లో అయితే నేను ఈ ఫీచర్స్ అన్నీ ఉంటాయి, దీన్ని మాత్రమే సెలెక్ట్ చేసి బోల్డ్ చేయొచ్చు, ఇంకొక దానికి కలర్ మార్చొచ్చు. ఎంఎస్ వర్డ్ ఆటోమేటిక్గా చెప్తుంది ఇక్కడ నువ్వు స్పెల్లింగ్ మిస్టేక్ ఇచ్చావు, దానిపైన రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ అది దాని కరెక్ట్ స్పెల్లింగ్స్ ఆప్షన్ కూడా ఇస్తుంది ఎంఎస్ వర్డ్లో. కానీ మన కంప్యూటర్లో ఎంఎస్ వర్డ్ లేదనుకోండి, అయినా పర్లేదు, ఏదో నోట్ ప్యాడ్లో ఇలా టైప్ చేసి బతికేయచ్చు. ఓకే. మీరు కంప్యూటర్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ ఇలా వస్తుంది, దిస్ ఇస్ విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్. ఒకవేళ మీ కంప్యూటర్లో విండోస్ లేదనుకోండి, విండోస్ అంటే విండోస్ లాగా యూ హ్యావ్ లైనెక్స్, యూ హ్యావ్ యూనిక్స్, యూ హ్యావ్ జెనెక్స్, యూ హ్యావ్ మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్, యూ హ్యావ్ సోలారిస్ ఆపరేటింగ్ సిస్టమ్, ఇలా ఏదో ఒక ఆపరేటింగ్ సిస్టమ్ మీ కంప్యూటర్లో ఉండాలి. మీ కంప్యూటర్లో ఆపరేటింగ్ సిస్టమ్ లేదనుకోండి, కంప్యూటర్ లాగా పని చేయదు. సో విండోస్ అనేది కంప్యూటర్ లాగా పనిచేయాలంటే దానిలో ఉండాల్సిన ఒక సాఫ్ట్వేర్ కాబట్టి దానిని సిస్టమ్ సాఫ్ట్వేర్ కింద క్లాసిఫై చేస్తాము.
ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ ఇలాంటివి లేకపోయినా కంప్యూటర్ లాగా పనిచేస్తుంది. కానీ అవి ఉంటే అడిషనల్ ఫీచర్స్ వస్తాయి కాబట్టి దానిని అప్లికేషన్ సాఫ్ట్వేర్ అని అంటాము. ఈజ్ వాట్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ సిస్టమ్ సాఫ్ట్వేర్ అండ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్. కుడ్ బి. ఇది చాలా టెక్నికల్గా చెప్పానేమో. ఇలా కాకుండా కొంచెం క్యాజువల్గా చెప్పుకుంటే, మామూలుగా టీవీలో యాడ్ వచ్చేది. ఆ అమ్మాయి ఎవరో వచ్చి అడుగుతుంది, మీ పేస్లో ఉప్పు ఉందా లాగా, మీ మొబైల్లో వాట్సాప్ ఉందా అంటే, అబ్వియస్లీ ఆల్ యూ పీపుల్ హ్యావ్ వాట్సాప్ ఇన్ యువర్ మొబైల్. అంటే వాట్సాప్ లేకపోతే మొబైల్ పని చేయదా? అంటే పని చేస్తుంది. వాట్సాప్ ఉంటే కంఫర్ట్గా మెసేజెస్ పెట్టుకోవచ్చు. అంటే వాట్సాప్ లేకపోయినా కూడా మొబైల్ పనిచేస్తుంది. వాట్సాప్ ఉంటే యూ హ్యావ్ అడిషనల్ ఫీచర్సే మీ మొబైల్ ఫోన్ అనబడే కంప్యూటర్కి. బీ క్లియర్ విత్ మై స్టేట్మెంట్, వాట్ ఎవర్ కంప్యూట్స్ ఈజ్ ఏ కంప్యూటర్. ఈవెన్ యువర్ మొబైల్ ఫోన్ ఈజ్ ఎ కంప్యూటర్. మీరు మొబైల్ అని అలవాటు పడ్డారు ఆ పదాన్ని. అదర్వైజ్ పీపుల్ హూ నో టెక్నాలజీ దే సే మొబైల్ ఈజ్ ఆల్సో ఏ కంప్యూటర్. సో మీ మొబైల్ ఫోన్కి వాట్సప్ అనేది అప్లికేషన్ సాఫ్ట్వేర్. నౌ మీ మొబైల్లో ఆండ్రాయిడ్ లేదనుకోండి, అసలు మీ మొబైల్ స్టార్ట్ అవ్వదు. మొబైల్ ఆన్ అవ్వాలంటే దానిలో ఆండ్రాయిడ్ ఉండాలి. సో మీ మొబైల్కి ఆండ్రాయిడ్ అనేది సిస్టమ్ సాఫ్ట్వేర్. ఐ హోప్ దిస్ కుడ్ బి ది బెస్ట్ ఎగ్జాంపుల్ టు అండర్స్టాండ్. మీ మొబైల్లో ఉన్న ఆండ్రాయిడ్ మీ మొబైల్కి సిస్టమ్ సాఫ్ట్వేర్, మీ మొబైల్లో ఉన్న ఆల్ అదర్ యాప్స్ ఆర్ అప్లికేషన్ సాఫ్ట్వేర్. సిమిలర్లీ మీ కంప్యూటర్లో కూడా సిస్టమ్ సాఫ్ట్వేర్, అప్లికేషన్ సాఫ్ట్వేర్ అని రెండు రకాలుగా క్లాసిఫై చేశారు. నౌ మనం పెద్ద టాపిక్ డిస్కషన్ ఇది కాబట్టి దట్ విల్ సి అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఇట్ ఈస్ ఫర్దర్ క్లాసిఫైడ్ ఇంటూ టూ టైప్స్, ఏ ప్యాకేజెస్, లాంగ్వేజెస్. And packages, okay, there are different types of packages like office automation packages in which you have MS Office. WPS Office nowadays being used because it is free of cost, and in olden days you have uh, a Star Office, etc., etc. We people know only MS Word. Previously, there was a Word Star, there was a Star Word, right? There were many other word processors like Notepad. Okay, and these languages, even you have database packages, you have accounting packages, etc., etc. All these are different packages. Package అంటే మీరు ఊరికి వెళ్ళేటప్పుడు బ్యాగ్లో వేసి పెట్టుకుంటారు కొన్ని ఫీచర్స్ని. మీరు పోయి ఆ బ్యాగ్ మీ దగ్గర ఉన్నంత వరకు దానిలో ఉన్న ఫీచర్స్ మీరు వాడుకోవచ్చు. ఒక్కొక్క బ్యాగ్ ఒక్కొక్క పర్పస్ ఉంటుంది. మీరు కాలేజ్కి వెళ్ళేటప్పుడు క్యారీ చేసే బ్యాగ్ వేరు, గుడికి వెళ్ళేటప్పుడు క్యారీ చేసే బ్యాగ్ వేరు. గుడికి వెళ్ళేటప్పుడు క్యారీ చేసే బ్యాగ్లో దట్ ప్యాకేజ్ విల్ హ్యావ్ ఒక టెంకాయ కాసిని తమలపాకులు, కాస్త వక్కలు, ఓ చిల్లర, ₹1 కాసో ₹10 బేస్డ్ ఆన్ వాట్ ఎవర్ యూ విష్ లైక్, కొద్దిగా పూలు, అగరబత్తి, కర్పూర లైక్. దాన్ని తీసుకొని మీరు కాలేజీకి వెళ్తే మీరు చదవలేరు. మీరు పుస్తకాలు తీసుకొని గుడికి వెళ్తున్నా ఓకే పర్లేదు, అక్కడ జరుగుతుంది. అక్కడ యూ నీడ్ నాట్ క్యారీ ఎవ్రీథింగ్, బట్ ద మూమెంట్ యూ మేక్ దేనికి ఎలాంటి ప్యాకేజ్ కావాలో అలాంటి ప్యాకేజ్ మీరు తీసుకెళ్తారు. లాగా మీరు కంప్యూటర్లో ఏ ప్యాకేజ్ చేసుకున్నారో దానిలో ఏ ఫీచర్స్ ఉంటే దాన్ని మాత్రమే వాడగలం. అంతేకాని ఎంఎస్ వర్డ్ వేసుకొని నాకు ఎంఎస్ వర్డ్లో నేను బొమ్మలు గీయాలనుకుంటే సంథింగ్ క్రేజీ రాంగ్. పెయింట్ అనే ప్యాకేజ్ దానికి పనికి వస్తుంది. ఇలా ఒక్కొక్క పర్పస్కి ఒక్కొక్క ప్యాకేజ్ ఉంటుంది. కీపింగ్ దట్ బిసైడ్, లాంగ్వేజెస్ ఈజ్ వాట్ ది యాక్చువల్ టాపిక్ వీఆర్ సపోజ్ టు హ్యావ్ ఎ డిస్కషన్. అండ్ ఇది లాంగ్వేజెస్ అంత ఈజీగా అర్థమయ్యే విషయం కాదు. ఎందుకంటే మనకి మన లాంగ్వేజెస్ తెలుగు, ఇంగ్లీషే సక్రమంగా అర్థం కావు. ఎనీహౌ, అసలు కంప్యూటర్ ఆన్ అయితే మనం వాటితో పని చేయాలి. కంప్యూటర్ ఆన్ అయితే వాటిలో పని చేయాలి అని అంటే సిస్టమ్ సాఫ్ట్వేర్ కొద్దిగా మనకు అర్థం అవ్వాలి. అండ్ గెటింగ్ ఆన్ టు దిస్ బయోస్, ఓకే, ఇట్ ఈస్ అన్ acronym. ఓకే, ఇట్ ఈస్ a basic input output system. Be clear with this terminology. It is basic input output of the system కాదు. మన ఎడ్యుకేషనల్ సిస్టమ్, పొలిటికల్ సిస్టమ్ అన్నట్లు అది బేసిక్ ఐఓ సిస్టమ్. ఇట్ ఈస్ అ సిస్టమ్. ఇట్ ఈస్ ద సిస్టమ్ టర్మ్ ఈస్ a noun here as a basic input output, basic IO system. Okay, it is used in a post operation. Okay, we'll have a discussion on this post operation later. Now, driver is something important. Driver is a software that gets loaded into hardware component and makes sure it works.
అంటే ఏ సాఫ్ట్వేర్ అయితే హార్డ్వేర్ కాంపోనెంట్లోకి డైరెక్ట్గా లోడ్ అయ్యి ఆ హార్డ్వేర్ కాంపోనెంట్ పని చేసేలా చేస్తుందో దానిని డ్రైవర్ అని అంటారు. ఇది కాస్త జాగ్రత్తగా పట్టుకోండి. ఇంతకుముందు మనం చెప్పుకునే ఎగ్జాంపుల్, మీకు కన్ను ఉంది, కంటికి చూపు ఉంది. మీరు కళ్ళు మూసుకుంటే చూపు అన్నది లోపలికి విత్డ్రా అవుతుంది. మీరు కన్ను తెరిచిన వెంటనే చూపు అనే సాఫ్ట్వేర్ కన్ను అనే హార్డ్వేర్ కాంపోనెంట్లోకి లోడ్ అయ్యి కన్ను కన్నుగా పనిచేసేలా చేస్తుంది. సే చూపు ఈజ్ ఏ డ్రైవర్ ఫార్ మీ కన్ను. వినికిడి శక్తి ఈజ్ అ డ్రైవర్ ఫార్ మీ చెవి మాట్లాడడం, తినడం. ఈజ్ అ డ్రైవర్ ఫార్ యువర్ నోరు. ఇలా ప్రతి హార్డ్వేర్ కాంపోనెంట్కి దాన్ని కంట్రోల్ చేసే ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. దానిని డ్రైవర్ అని అంటాము. నౌ ఇప్పుడు ఈ డ్రైవర్ అన్న పదాన్ని గుర్తుపెట్టుకొని లెటస్ గెట్ ఆన్ టు ది ప్రీవియస్ వీడియో. కీబోర్డ్లో మిస్టర్ ఎక్స్ అని ఒకడు ఉంటాడు. మీరు 5 అని టైప్ చేస్తే 101గా కన్వర్ట్ చేసి ట్రాన్స్ఫర్ చేస్తాడు. ఆ పని మిస్టర్ ఎక్స్ అని ఒక మనిషి ఉంటాడు, మనిషి కాదు. అది కీబోర్డ్ డ్రైవర్. సో కీబోర్డ్ డ్రైవర్ కీబోర్డ్లోకి లోడ్ అయ్యి ఆ పని చేస్తుంది. కీబోర్డ్ డ్రైవర్ ఈజ్ అ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్. సిమిలర్లీ మానిటర్లో మిస్టర్ వై అని ఒక మనిషి ఉంటాడు, మనిషి ఉంటాడు. అది మానిటర్ డ్రైవర్. ఇలా ప్రతి హార్డ్వేర్ కాంపోనెంట్కి ఒక డ్రైవర్ ఉంటుంది. ఈజ్ సింపుల్ అనాలిసిస్ కెన్ ఆల్సో బి మేడ్ ఆన్ దిస్, దట్ ఎవరికైనా కన్ను ఉందనుకోండి, వాళ్ళకు చూపు లేదనుకోండి, ఆ కన్ను ఉన్న అది కన్నులాగా పనిచేయదు. ఇప్పుడు ఒకడికి కన్నే లేదనుకోండి, అక్కడ చూపు ఉండలేదు. ఈజ్ అ బిగ్ కాన్సెప్ట్. అంటే ఇప్పుడు కన్ను కన్నుగా పనిచేయాలంటే దానికి హార్డ్వేర్ ఉండాలి, దానిలోకి లోడ్ అయ్యే సాఫ్ట్వేర్ కూడా ఉండాలి. కన్ను ఉండాలి, దానికి చూపు ఉండాలి. లాగా మీ కంప్యూటర్లో కీబోర్డ్ ఉండాలి, దాని డ్రైవర్ కూడా ఉండాలి. మౌస్ ఉండాలి, దాని డ్రైవర్ ఉండాలి. మీరు ప్రింటర్ తీసుకొచ్చి తగిలిస్తే దాని డ్రైవర్ లేకపోతే మీరు ప్రింట్అవుట్ ఇవ్వలేరు. దాని డ్రైవర్ లోడ్ అయ్యేంత వరకు ఆ ప్రింటర్ని మీరు పేపర్ వెయిట్గా వాడచ్చే కానీ ప్రింటర్గా వాడడానికి లేదు. ఈజ్ ద బేసిక్ కాన్సెప్ట్. ఇప్పుడు హార్డ్వేర్ గొప్పదా, సాఫ్ట్వేర్ గొప్పదా, ఎన్ని పనికి మాలిన ప్రశ్నలు. నీ కన్ను గొప్పదా, కంటికి చూపు గొప్పదా అని అడిగినట్లు ఉంటుంది. ఈజ్ అ ఫన్నీ స్టేట్మెంట్. డిబేట్ చేయడానికి పొద్దుపోని వాళ్ళు డిబేట్ చేయడానికి ఇలాంటి పనికి మాలిన ప్రశ్నలు అడిగి డిబేట్లో మేము గెలిచినాం తెలుసా, మేము గెలిచినాం తెలుసా అని అందరినీ మిస్గైడ్ చేస్తారు. ఇవన్నీ పనికిమాలిన విషయాలు. వాటిని పక్కకు పెట్టి జీవితంలో ముందరికి వెళ్ళాలంటే విషయాలను అర్థం చేసుకోవాలి, కరెక్ట్గా అర్థం చేసుకోండి. హార్డ్వేర్ సాఫ్ట్వేర్ ఈ రెండు కలిస్తేనే మీ ఎలక్ట్రానిక్ డివైజెస్ పనిచేస్తాయి. మీరు ఏదో మొబైల్ షోరూమ్కి వెళ్తే వాడు 2 ఇన్స్టాల్మెంట్లో మీరు పే చేయొచ్చు అంటే ఓకే 10,000 మొబైల్ నేను ఇప్పుడు 5,000 ఇస్తాను, నెక్స్ట్ మంత్ ఎంత ఇంకొక 5,000 ఇస్తానంటే వాడు ఓకే ఇప్పుడు ఆండ్రాయిడ్ ఇస్తా తీసుకెళ్ళు, మొబైల్ నెక్స్ట్ మంత్ వచ్చి పట్టుకెళ్ళు అంటే మీ తలకై ఆండ్రాయిడ్ని తీసుకుని ఎక్కడికి వెళ్తారు మీరు? ఎలా తీసుకెళ్తారు? ఇట్ ఈస్ అ సాఫ్ట్వేర్. ఓకే ఇప్పుడు మొబైల్ ఫోన్ తీసుకెళ్ళు, నెక్స్ట్ మంత్ నువ్వు సెకండ్ ఇన్స్టాల్మెంట్ పే చేసినాక నేను దానిలోకి ఆండ్రాయిడ్ వేసిస్తాను, అప్పుడు ఆండ్రాయిడ్తో పాటు మొబైల్ తీసుకెళ్దు అని అంటే ఆండ్రాయిడ్ లేకుండా మొబైల్ ఏం చేస్తారు మీరు? పేపర్ వెయిట్గా వాడాల్సి ఉంటుంది. సే ఇవన్నీ చాలా సింపుల్ సింపుల్ విషయాలు. వాటిని సింపుల్గానే ఆలోచించండి. దెన్ కమ్స్ ఆపరేటింగ్ సిస్టమ్. దీని గురించి వి హ్యాడ్ అ డిస్కషన్ ఇన్ ది ఫస్ట్ వీడియో ఇట్ సెల్ఫ్. లైక్ ఇట్ కంట్రోల్స్, కోఆర్డినేట్స్, ఆర్గనైజెస్ ఎంటైర్ సిస్టమ్ ఇంక్లూడింగ్ సిస్టమ్ ప్రాసెసెస్. ఎప్పుడు ఏ ప్రాసెస్ జరగాలి, మెమరీ మేనేజ్మెంట్, ఈ ఎక్కడి నుంచి ఎక్కడికి డాటా ఈ అన్ని విషయాల్ని మేనేజ్ చేసేది ఎవరు అంటే మీ ఆపరేటింగ్ సిస్టమ్. చాలా బేసిక్గా ఫర్గెట్ అబౌట్ దిస్ బయోస్. బయోస్ విల్ సీ ఇన్ ది నెక్స్ట్ సెషన్. మీ కంటికి చూపు, అవే మీ చెవికి వినికిడి శక్తి, మీ నోటికి మాట్లాడే శక్తి, ఇవన్నీ డ్రైవర్స్ అయితే ఇప్పుడు మీ కళ్ళ ముందర ఒక వస్తువు కనిపించింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెన్ ఎవరో మీకు చూపించి వాట్ ఈస్ దిస్ అని అంటే మీరు కళ్ళతో చూసి నోటితో పెన్ అని చెప్తారు. ఇప్పుడు మీరు మీ కంటికి మీ నోటికి డైరెక్ట్ కనెక్టివిటీ ఉందా అంటే అలా లేదు. మీరు కంటితో చూసింది మీ మనసులోకి పోతుంది, మీ మనసు దానిని నోటి ద్వారా పెన్ అని చెప్పిస్తుంది. ఎలా అయితే మీ మనసు ఈ అన్ని డ్రైవర్స్ని వాడుకొని మీ బాడీ కాంపోనెంట్స్ అన్నిటినీ కంట్రోల్ చేస్తుందో, అంటే మీ కంప్యూటర్ కూడా అచ్చు మీలాగే పనిచేస్తుంది. మీ ఆపరేటింగ్ సిస్టమ్ మీ మనసు లాంటిది. ఇది కీబోర్డ్ని కంట్రోల్ చేస్తుంది కీబోర్డ్ డ్రైవర్ ద్వారా, మౌస్ని కంట్రోల్ చేస్తుంది మౌస్ డ్రైవర్ ద్వారా. ఇప్పుడు నేను కీబోర్డ్లో హాయ్ అని టైప్ చేస్తే కీబోర్డ్ డ్రైవర్ హాయ్ని బైనరీ సిస్టంలో కన్వర్ట్ చేసి ఆపరేటింగ్ సిస్టమ్కి ఇస్తే ఆపరేటింగ్ సిస్టమ్ దాన్ని మానిటర్ డ్రైవర్కి ఇస్తే మానిటర్ డ్రైవర్ మానిటర్ మీద పెట్టింది. ఈజ్ వాట్
దట్ యాక్చువల్లీ హ్యాపెండ్ విత్ ఇన్ ది సిస్టమ్. కంప్యూటర్లో జరిగింది అదే. మీరు కంటితో చూసింది మీ మనసుకి వెళ్ళింది, మీ మనసు నోటి ద్వారా చెప్పించింది. ఇలాగా మీరు హాయ్ అని కీబోర్డ్లో కీస్ నొక్కితే మీ కీబోర్డ్ డ్రైవర్, కీబోర్డ్ లోపల లోడ్ అయి ఉన్న మిస్టర్ ఎక్స్ కీబోర్డ్ డ్రైవర్ హాయ్ని బైనరీ సిస్టంలో కన్వర్ట్ చేసి ఆపరేటింగ్ సిస్టమ్కి ఇచ్చింది. మీ ఆపరేటింగ్ సిస్టమ్ దాన్ని బైనరీ సిస్టంలోనే మీ మానిటర్ డ్రైవర్కి ఇచ్చింది. మీ మానిటర్ డ్రైవర్ బైనరీ సిస్టంలో ఉన్న దాన్ని తీసుకెళ్ళి హాయ్ అని మానిటర్ మీద డిస్ప్లే చేసింది. దిస్ ఇస్ హౌ యువర్ కంప్యూటర్ వర్క్స్. And this is what the basic things, like you have hardware, software is further classified into two types: system software, application software. The system software further includes three basic things. One is BIOS, basic IO system. Second one is drivers. Third one is operating system. And your application software, it is used for enhancing features of the computer, right? So we'll stop at this video regarding this BIOS, and some we come across some terminology post here that we'll see in the next video.